హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ పాల బొంత చిన్న చేపల కూర. ఐరన్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ చిన్న చేపల కూర చాలా రుచిగా ఉంటుంది. అది మట్టి పాత్రతో వండితే ఆ కూర టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మా నాన్నమ్మ గారు ఇట్లానే చేసేవారు. ఈ కర్రీ కోసం నేను 1/2 కేజీ పాల బొంతలు తీసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను. 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు జ్యూస్. కూర వండే మట్టి దాకలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చిని వేసి మీ రుచికి తగ్గట్టుగా 2-3 స్పూన్ల కారం, ఉప్పు మరియు ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. కొద్దిగా పసుపు, చేపల్ని కూడా వేసి జాగ్రత్తగా చేతితో గాని లేదంటే పాత్రను కుదుపుతో గాని మిక్స్ చేయండి. గరిటె పెట్టకూడదు. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి మీకు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఉల్లి ముక్క ఉడికిందేమో అబ్జర్వ్ చేయండి. ఉడికితే గనక చింతపండు గుజ్జును వేసేసి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. క్లాత్తో మట్టి పాత్రను పట్టుకొని మధ్య మధ్యలో ఇట్లా కుదుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. గరిటె అస్సలు ఉపయోగించకూడదు. 10 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. చూడండి, గుమగుమలాడుతూ ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను చల్లండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అంటారు తిన్నవారు ఎవరైనా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.